ఈక గట్టిగా ఉండి పెళిసేక ఉంటుంది. అవి దెబ్బలాడతాయి కానీ వాటికి రెక్కలు ఇరిగిపోవటం, మనం తప్పిని వేసినప్పుడు రెక్కలు ఇరిగిపోవటం, రెక్కలు చివర్లు ఇరిగిపోవటం. కిషోరు, మీకు కావాలంటే ఒక కోడిపుంజు చూపిస్తాను నేను. ఎలా అంటే ఈక పెళసుగా ఉంటే ఏం జరుగుద్దో మీకు ఒక కోడిపుంజు చూపిస్తాను. మీకు లైవ్లో ఉండండి, చూపిస్తాను. ఈక మెత్తగా పెళుసు ఈకలు బొంత ఈకలు అని చెప్తున్నా కదా. ఇగో ఈక పెళుసేక అంటే ఇలా మనం తప్పిని వేసినప్పుడు మీరు చూడొచ్చు. ఇగో రెక్కలు ఇరిగిపోయినాయి చూసారా మీరు. ఇవి పెళిసేకల వల్ల ఈక తక్కువ ఉండడం వల్ల ఇరిగిపోతాయి అన్నమాట ఇవన్నీ. ఇది చాలా మంచి కోడిపుంజు. ఇవి చూసారా చివర్లు మొత్తం ఇరిగిపోయినాయా చివర్లో. ఇగో చూడండి మీరు. వీటిని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలన్నమాట. ఇవి చూడండి ఈకలు ఎంత పెళుసుగా ఉన్నాయో చూసారా. ఇవి ఎంత పెళుసుగా ఉన్నాయో ఈకలు. ఇవి చూడండి తోక ఈకలు కూడా ఇరిగిపోయినాయి. ఇవి పెళిసేకలు అనమాట. ఇవి పందెం కడతాక బాగుంటాయి కానీ దెబ్బలాడతాయి కానీ వీటి వల్ల మనకు నష్టాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే దీన్ని పందెం కట్టాలన్నప్పుడు మనం 2 కాళ్ళు దెబ్బని వేసామనుకోండి 2 ఈకలు ఇరిగిపోతాయి. 2 ఈకలు ఇరిగిపోతే పందెం కట్టలేము. అలాగనమాట. సో కొనుక్కునేటప్పుడు చక్కగా బొంతేకున్న కోడిపుంజుని, మెత్తనేయకుండా కోడిపుంజుని కొనుక్కున్నాం అనుకోండి, బాడీ స్టైల్ కొంచెం గట్టిగా ఉన్నదని కొనుక్కుంటే ఏత తగిలినా మనం ఒకవేళ తప్పిని వేసినా కొంచెం తట్టుకుంటుంది అనమాట.